మనతో నా గెస్ట్ ఎవరంటే ఫోక్ సింగర్ సుజాశ్రీ గారు ఉన్నారు. సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్న నన్నన్న చూడవే, ఏం పిలగ కొమురయ్యా, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. బంజారాలో ఎక్కువ ఫేమస్, తెలుగు ఫోక్ లో ఎక్కువ ఫేమస్? బంజారాలో ఎక్కువ. ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో సాంగ్స్ పాడేదాన్ని. అంటే పుట్టుకతోనే సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్. పుట్టుకతోనే సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్? అరే నాకేం లేకుండా పుట్టుకతోటి. దేనికి అమెరికా ఎందుకు వెళ్ళారు? మన జానపదాన్ని అమెరికాలో నాన్ స్టాప్ గా పాడించాలి విత్ టీమ్ తో అనే ఒక గట్టి సంకల్పంతో. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఏ ఏజ్ లో ఉన్నప్పుడు పెళ్లి అయిపోయింది? 14 years, 8th class. మ్యారేజ్ ఎందుకు జల్దీ చేసేసారు? వెల్కమ్ టు మనం టీవీ. మనతో నా గెస్ట్ ఎవరంటే ఫోక్ సింగర్ సుజాశ్రీ గారు ఉన్నారు. సో హలో అండి. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఓకే, మొత్తానికైతే బంజారా సింగర్ అనొచ్చా? బంజారా ఒకటే కాదు, బంజారా, తెలుగు, హిందీ మూడు పాడగలుగుతాం. మీరు బంజారా? మేం బంజారా. ఓకే, బంజారాలో ఎక్కువ ఫేమస్, తెలుగు ఫోక్ లో ఎక్కువ ఫేమస్? బంజారాలో ఎక్కువ. ఓకే, ఇప్పుడు ఎవ్రీ టైమ్ ఈవెంట్స్ కానీ స్టేజ్ షో కానీ ఇవన్నీ జరుగుతుంటాయిగా, లైక్ ఎలాంటి ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు? మేమా అన్ని రకాలు. ఓన్లీ సింగింగ్ ఏనా, డాన్సింగ్ కూడానా? లేదు, ఓన్లీ సింగింగ్. ఓన్లీ సింగింగ్. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు బోనాలు కానీ బతుకమ్మ కానీ ఇలాంటివి ఏ ఉన్నా కానీ వెళ్తాం. ఓకే, ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో సాంగ్స్ పాడేదాన్ని. అంటే పుట్టుకతోనే సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్. పుట్టుకతోనే సాంగ్స్ పాడాలని ఇంట్రెస్ట్? అరే నాకేం లేకుండా పుట్టుకతోటి. ఊహ తెలిసినప్పటి నుంచి సింగర్ కావాలి అని. ఊహ ఎప్పుడు తెలిసింది? నాకు 5th class నుంచి స్కూల్లో పాడిన. ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటి? ఫస్ట్ SMS ఫోక్ ఛానల్లో ఒక సాంగ్ పాడిన. తర్వాత బంజారాలో ఇంటర్నేషనల్ సింగర్ కళాశ్రీ భిక్షునాయక్ అన్న వాళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. సో వాళ్ళ ఛానల్లో కంటిన్యూగా పాడుతున్నా. వాళ్ళ టీంలో అమెరికా కూడా వెళ్ళడం జరిగింది. ఓకే, అవును, మీ పోస్ట్ లో చూసాను అవుట్ ఆఫ్ వెళ్ళడం కూడా. దేనికి అమెరికా ఎందుకు వెళ్ళారు? అంటే ఫస్ట్ టైం అన్న లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఫోక్ సింగర్ గా వెళ్ళాడు. సో మన జానపదాన్ని అమెరికాలో నాన్ స్టాప్ గా పాడించాలి విత్ టీమ్ తో అనే ఒక గట్టి సంకల్పంతో టాస్క్ టీమ్ ప్రెసిడెంట్ అమరీందర్ సార్ని అడగడం జరిగింది లాస్ట్ ఇయర్. సో ఆయన ఈ ఇయర్ అవకాశం ఇచ్చాడు. October 10కి మాకు వీసా వచ్చి పల్సర్ బైక్ రమణ, పల్సర్ బైక్ ఝాన్సీ, రమేష్ మాస్టర్, షరీఫ్ తమ్ముడు, ఫ్రాన్సిస్ అన్నయ్య, కీబోర్డ్ ప్లేయర్స్ అంతా మొత్తం విత్ లైవ్ ఆర్కెస్ట్రాతో, లావణ్య సింగర్, పుష్ప సింగర్, మౌనిక అందరం వెళ్ళడం జరిగింది. 11 members వెళ్ళినాం. పేరుని రాజ్ కుమార్ అనే మొత్తం. ఓకే, ఎలా జరిగింది ఈవెంట్ మరి? చాలా బాగా జరిగింది. మన జానపదాన్ని నాన్ స్టాప్ గా 3 గంటల పాటు అక్కడ నిర్వహించడం జరిగింది. సక్సెస్ఫుల్ గా ఈవెంట్ కంప్లీట్ అయింది. మన తెలుగు వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా ప్రౌడ్ గా నేను కూడా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఆ టీమ్ లో నేను కూడా యాంకర్ గా, సింగర్ గా వెళ్ళిన. యాంకర్ గా కూడా? నేను యాంకర్, సింగర్, న్యూస్ రీడర్, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, ఆల్సో యాక్టర్ కూడా. మొత్తం అన్ని ఏదొస్తుంది. ఓకే, యాంకరింగ్ అంటే ఎక్కడ? ఆర్కే న్యూస్ ఛానల్ అని మహబూబ్ నగర్ లో 2018 నుంచి 2022 వరకు దాంట్లో న్యూస్ రీడర్ గా, యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కూడా. ఇప్పటికి ఆ స్కిల్స్ ఉన్నాయా? న్యూస్ రీడింగ్ చేస్తాను. ఇప్పటికి వాయిస్ ఓవర్లు చేస్తుంటా. ఓకే, ఎవరికైనా న్యూస్ రీడర్ గా కూడా వాయిస్ ఓవర్ అవసరం ఉంటే చదివి పంపిస్తాం. ఓకే, ఇప్పుడు సింగింగ్ వాడడం అంటే మనం మాట కాకుండా సింగింగ్ కేటగిరీ, వాయిస్ కానీ అదంతా చేంజ్ వెళ్ళిపోతుంది. న్యూస్ చెప్పడం కూడా చాలా చేంజ్ వెళ్ళిపోతుంది. ఆ స్లాంగ్, నేను ఇప్పుడు మాట్లాడే విధానం వేరుంటది, పాట పాడేటప్పుడు వేరుంటది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ న్యూస్ గా చెప్పొచ్చు కదా? స్క్రిప్ట్ లేకుండా కావాల్సిందేనా? నాకేం స్క్రిప్ట్ లేదు మీతో మాట్లాడడానికి స్క్రిప్ట్ వద్దు కానీ చెప్పడానికి కావాలి కదా. ఓకే, ఒక సాంగ్ ఏదైనా. బంజారా సాంగా, తెలుగు సాంగా? తెలుగా. నేను స్టేజ్ మీద ఎక్కువగా పాడే సాంగ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది కదా. ఓకే, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకున్న నన్నన్న చూడవే, ఏం పిలగ కొమురయ్యా, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. అరే అరే ఏం పిలగ కొమురయ్యా, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొమ్మలన్న చూడకున్న నన్నన్న చూడవో ఏం పిలగ కొమురయ్యా, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా. అరే అరే ఏం పిలగ కొమురయ్యా, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్యా.
ఓకే, నిజంగా సింగింగ్ తో పాటు డాన్సింగ్ కూడా వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్ గా. అంటే మనకు అది రావాలి కదా, ఆ మూమెంట్స్ లేకుండా ఇట్లనే స్ట్రక్ సింగింగ్ రాదు. అట్లా పాడితే అది సింగింగే కాదు, ఆ ఎమోషన్ మనలో కనిపించాలి కదా. మొత్తానికైతే నిజంగా బంజారా అంటే మీకు ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ కానీ ఆ స్లాంగ్ కానీ ఓకే ఫైన్ ఉంటది. తెలుగు సాంగ్స్ కూడా పాడడం కానీ కొన్ని పదాలు తెలుసుకోవడం కానీ ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అంటే నేను పుట్టినప్పటి నుంచి తెలుగు వాళ్ళ మధ్యలోనే, మహబూబ్ నగర్ లోకలే మాది, సో నాకు తెలుగు లాంగ్వేజే బాగా వస్తుంది బంజారా కన్నా. తెలుగు ఇంకా కంఫర్టబుల్ ఉంటుంది. ఓకే, ఫ్యామిలీ కానీ? నా పేరు సుజాశ్రీ, మా ఆయన పేరు సురేష్ నాయక్, నాకు 2 పిల్లలు, సుశాంత్. పెళ్ళైంది మీకు? 2 పిల్లలు కూడా. 2 పిల్లలు కూడా? పెద్ద బాబు 9th క్లాస్, చిన్న బాబు 7th క్లాస్. 9th క్లాసా? అదే. ఇంకా మా మరిది యాక్సిడెంట్ అయి చనిపోయిండు, సో ఆయనకు కూడా 2 పిల్లలు, ఒక పాప తేజస్విని, అద్విక్. నేను మంచి సింగర్ అయ్యి వాళ్ళందరినీ హ్యాపీగా చూసుకోవాలనేది నా గోల్. ఓకే ఓకే. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఏ ఏజ్ లో ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది? 14 years, 8th క్లాస్. 14 years కి తర్వాత పిల్లలైనాక 10th క్లాస్ చదివిన, ఇంటర్ చేసిన, MPHW కోర్స్ చేసిన, న్యూస్ రీడర్ గా చేసిన, తర్వాత సింగర్. మొత్తానికైతే కష్టాలన్నీ. ఇప్పుడు పిల్లలు కూడా అంటే ఇంత పెద్దవాళ్ళు కాబట్టి మీ షోస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారా? చూస్తారు. నేనేం పాడితే వాళ్ళు కూడా పాడతారు. ఓకే, ఇంట్లో పాడుతుంటారు. అరేంజ్ మ్యారేజ్ బెస్టా లవ్ మ్యారేజ్ బెస్టా? ఏదున్నా అర్థం చేసుకునే భార్యాభర్తలు ఉంటే అది బెస్ట్. మరి మీది ఎలా ఉంది? మంచిగానే ఉంది. నిజం చెప్పండి. నిజం అంటే ఏ ఇంట్లో గొడవలు కావు, అది కాకపోతే అర్థం చేసుకుంటాం ఇద్దరం, భార్యాభర్తలు ఇద్దరు అండర్స్టాండింగ్. ఎప్పుడైనా క్వశ్చన్ వేసారా వద్దు ఆపేసే ఇలా వెళ్ళకు అని? చెప్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళమని అంటాడు. ఫస్ట్ ఆయనకు నేను సరేలే నువ్వు వద్దంటున్నావు కానీ నేను చేయను అనేస్తా. తర్వాత అరే పాపం నా భార్య నా కోసం త్యాగం చేస్తుంది కదా, నెక్స్ట్ డే వెళ్ళని పంపిస్తాడు. ఓకే, ఇప్పుడు మొత్తానికి అయితే సింగింగ్ లో కానీ ఇంకేమున్నాయి యాక్టివిటీస్? వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా, వాయిస్ ఓవర్లు ఇప్పటికీ చెప్తుంటా. అంటే లైక్ ఎలాంటి వాటికి? స్కూల్స్ కి, థియేటర్ యాడ్స్ కి. ఓకే, వనపర్తిలో అక్కడ థియేటర్ లో ప్లే చేస్తారు యాడ్స్, వాళ్ళ ఊరి యాడ్స్ థియేటర్ లో ప్లే చేస్తారు. అక్కడ కూడా నావి ప్లే అవుతాయి. స్క్రీన్ లో అయితే కనిపించరు, వాయిస్ వినిపిస్తుంది. ఓకే, స్కూల్ లైఫ్ ఎప్పటిదాకా జరిగింది? 8th వరకేనా? 7th అయిపోయినాక 8th 2 months చదివినా, 3rd month లోనే మ్యారేజ్ అయింది, ఆగస్టులోనే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ ఎందుకు జల్దీ చేసేసారు? అంటే మా నాన్న కొంచెం డ్రింక్ చేస్తుంటే, మా నాన్నమ్మ వాళ్ళు, ఇంకా మేము 3 ఆడపిల్లలము 2 మగ పిల్లలు, 5 మంది. సో మా దాంట్లో కొంచెం అప్పుడు తొందరగానే చేసేవారు, 3 ఉన్నాం కదా, అందుకని అప్పుడే మ్యాచెస్ వస్తున్నాయని చేసేసిండ్రు. ఇంట్లో ఎవరు చదువుకోలేదు మెయిన్ గా, ఇంకా తండలాల్లో ఎట్లుంటది, చిన్న చిన్న పిల్లలకే మ్యారేజ్లు అవుతుండే అప్పుడు, కాబట్టి నాకు కూడా అట్లే చేసి. మా నాన్న అంటే నాకు భయం కాబట్టి నేను వద్దని లేకపోయినా. ఓకే, అంటే మీరు ఎన్నో మెంబరు? నేనే ఫస్ట్. ఓకే, ప్రపోజ్ ఎవరు చేయలే మరి? నాకా అప్పుడేం తెలియదు అంతా. ఇప్పుడు ప్రతి LKG స్టూడెంట్ కైనా లవ్ తెలుసు, మాకు అప్పుడు తెలియదు. ఓకే, ఎలా తెలుసు? మీ కొడుకులకు తెలుసు అయితే. ఇప్పుడున్న టెక్నాలజీ ఎట్లుందంటే చిన్న పిల్లలైనా అది మళ్ళీ అంత డీప్ గా తెలియకున్నా ఐ లవ్ యూ చెప్తారనేది మాత్రం తెలుసు. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్? ఆఫ్టర్ మ్యారేజా అంటే ఇండస్ట్రీలోకి వచ్చినాక ఇంకా కామన్, అది కామనే. కానీ నాకు డైరెక్ట్లీ ఎవరు చెప్పలే, ఇన్స్టాలో అక్కడిక్కడ మెసేజ్లు పెడితే నేను కామెంట్స్ ఆఫ్ చేసుకున్నా, డెలీట్ చేసేస్తాను నేను. కామెంట్స్ వస్తూనే ఉంటాయి, లైక్ కామెంట్స్ అవసరం అట్లా చెప్తారు కానీ డైరెక్ట్ ఎవరు చెప్పలే. పెళ్ళైన వాళ్ళకి ఎవరు ప్రపోజ్ చేస్తారు? అది తెలుస్తుందా ఏంటి పెళ్ళైతుందని మీకు? ఎందుకు తెలీదు, తెలుస్తుంది. ఇప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నారు? కాంట్రాక్టర్, పెయింటింగ్ కాంట్రాక్టర్. ఇప్పటిదాకా లైఫ్ లో బెస్ట్ మూమెంట్ ఏమన్నా ఉందా? నేను అసలు మా ఆయనతో ఒక సినిమాకి వెళ్ళలే, ఒక హోటల్కి వెళ్ళలే, మ్యారేజ్ అయినాక కూడా. అలాంటిది నేను దేశం దాటి అమెరికా వరకు వెళ్ళినా, అదే నా జీవితంలో అద్భుతం. అంటే మొత్తానికి ఇండైరెక్ట్ గా మీ ఆయన ఏమంటున్నట్టు? ఏమంటలేదు, అంటే అద్భుతం ఏది ఉందంటే అదే చెప్తున్నా. అది కరెక్టే, కానీ నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే మేము ఏదున్నా ఫ్యామిలీతో వెళ్తాం, మాది కమాండ్ ఫ్యామిలీ. సో ఏదున్నా అత్తమామలు, ఆడపిల్లలు అందరు కలిసి మూవీస్కి వెళ్ళే వాళ్ళం. పండుగలు వస్తే సంవత్సరంలో 1 or 2 అంతే, ఇండివిజువల్ గా ఎప్పుడు వెళ్ళలే. ఓకే, ఇప్పటిదాకా మీ ఆయనతో ఎప్పుడు బయటకు వెళ్ళలేదు? అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం, మళ్ళీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం, బయటికి వెళ్ళి. సాడ్ మూమెంట్ ఏమన్నా ఉందా? అదే నేను చెప్పినా కదా, మా ఇంటర్నేషనల్ సింగర్ మా క్యాస్ట్లో భిక్షు నాయక్ వాళ్ళ టీంలో నేను వెళ్ళినప్పుడు, నాకు అప్పుడు ఆర్కెస్ట్రా తెలీదు, సాంగ్స్ వస్తాయి కానీ విత్ లైవ్ ఆర్కెస్ట్రాలో పాడడం రాదు. సో అందరూ ఇంకా అప్పుడు యాంకరింగ్ చేసి రిటర్న్ వెళ్ళిపోయినా. ఇక చాలా మంది ఇండైరెక్ట్ గా అనేవాళ్ళంట, ఆ అమ్మాయి చూడనీకి బాగుంది కాబట్టి ఆమెను తీసుకొస్తుండ్రు, ఆమెకి ఏం రాదు. అప్పుడు కొంచెం బాధ అనిపించేది, కానీ ఇంకా సరే మీ నోటి నుంచే వస్తుంది అని అనిపించే రోజు తీసుకురావాలి అనేది ఒక సంకల్పం పెట్టుకుని. అంతే. ఓకే, ఇప్పుడు పాడతా, అన్ని పాడతా.
మీ బంజారాలో బాగా ఫేమస్ అయిన సాంగ్ ఏదైనా ఉందా? రిసామత్ మాసి అనే దాంట్లో యాక్టింగ్ చేసిన ఆ సాంగే మళ్ళీ ఫీమేల్ వర్షన్ లో నేను పాడిన. ఒకసారి లైవ్ లో. अज्जी को जन्मा मन रतो बेटा मारो बेटा तरयाडी वेना मुचुरे हुसेरो मारो बेटा अज्जी को जन्मा मन रतो बेटा मारो बेटा तरयाडी वेना मुचुरे हुसेरो मारो बेटा ये याडी बेटा ना भगवान येडा बाप गोचरे कुंसी मासो वेलाये रुचे नीरे मदेकती रुचो रे हर घड़ी तारलार रुचो रे तू हर घड़ी रो मत रे तार हासो मम रुचो रे. ఓకే, మ్యారేజ్ అప్పుడు అంటే తెలియని ఏజ్ లో పెళ్ళైంది కదా, పెళ్లి చూపులు అనేవి జరిగినాయా? ఏంలే, మా మామ వచ్చి చూసిపోయిండు, తర్వాత డైరెక్ట్ పెళ్లిలోనే పూల పండ్లు చేసాం. అప్పటికి తెలుసా మ్యారేజ్ అనేది? పెళ్ళి అంటే అప్పుడు బ్యాండ్ బాజా ఉంటది, కొత్త బట్టలు ఇప్పిస్తారు, డాన్సులు చేస్తారు, వాళ్ళ ఇంట్లో నేను ఉండాలి, వాళ్ళు చదివిస్తామన్నారు. అంటే నేను వాళ్ళ ఇంట్లో పోయి చదువుకుంటా, అంతా తెలుసు నాకు నిజంగా తెలియదు అప్పుడు. మ్యారేజ్ అంటే తెలిస్తే నేను చేసుకునేదాన్ని కాదేమో. ఓకే, తెలీదు కాబట్టి భయపడి చేసుకున్నా. సరే మా నాన్న కొడతాడేమో అని. అంటే చేసుకునే దాన్ని కాదేమో అంటే సాడ్ గానే ఫీల్ అవుతారా మ్యారేజ్ అయినందుకు లైఫ్ లో? అంటే అట్లనే కాదు, కాకపోతే అప్పుడున్న సిచ్యువేషన్ లో చేసుకోవద్దు అనుకునేదాన్నేమో. నాకేం బ్యాడ్ లేదు, అందరు మంచి వాళ్ళే, అత్తమామ మంచి వాళ్ళే, ఆడపిల్లలు అందరు బాగానే ఉంటారు. నాకేం పని రాకుంటుండే. మ్యారేజ్ అయ్యే వరకు కూడా నేను స్కూల్ తప్ప నాకు వేరే ప్రపంచం తెలీదు. సో వాళ్ళే నేర్పించిండ్రు, వంట పని కానీ ఇంటి పని అన్ని వాళ్ళే. అమ్మ నాన్న లాగానే చూసుకున్నారు. ఓకే, ఇప్పటికీ అట్లే చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ ఇదంతా? ఎవరు ఇన్స్పిరేషన్ లేదు నాకు. ఫస్ట్ నుంచి ఏదో ఒకటి చేయాలి అనుకోకుండానే నాకు అన్ని దారులు కనిపించినాయి. నిజంగా నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేదు. నేను ఇది చేయాలని ఎప్పుడు అనుకోలే, అది అనుకోకుండా అవకాశం వస్తూ వచ్చింది అంతే. న్యూస్ రీడర్గా కూడా నేను అనుకోలే, లోకల్ యాప్లో చూసిన న్యూస్ రీడర్ కావాలని వెళ్ళిన, స్క్రీన్ టెస్ట్ చేశారు, తెలుగు పర్ఫెక్ట్ మాట్లాడుతున్నా, తీసుకున్నారు. దాని తర్వాత కూడా సాంగ్స్, సరే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా చేసేటప్పుడు అన్న వాళ్ళు వాయిస్ బాగుందమ్మా, నీకు సాంగ్స్ వస్తే పాడొచ్చు కదా, మీ బంజారాలో ఎంతో మంది పాడుతున్నారు కదా, నువ్వు కూడా ట్రై చేయొద్దు అంటే నాకు వస్తాయని చెప్పిన. వాళ్ళు రికార్డ్ చేసిండ్రు, వినిపించిండ్రు, బాగుంది కదా అమ్మా, నువ్వు ఎందుకు ఇన్ని ఆగిపోయినా అన్నారు. అట్లా ఇక్కడ వచ్చిన. అంటే అట్లా దేవుడు దారి చూపిస్తాడు అంటారు కదా అట్లా. ఓకే, అనుకొని ఏది చేయలే, అనుకోకుండానే జరిగినాయి అన్ని. ఏదో ఒకటి చేయాలి చేయాలి చేయాలనే తప్పన తప్ప ఇది చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి మరి లైఫ్ లో? సింగర్ గానే కొనసాగుతా. ఒకవేళ వద్దు అని ఇంట్లో అంటే ఆపేస్తా, వాళ్ళకి నచ్చకుంటే. ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉంది. ఫ్యూచర్ లో ఒకవేళ వద్దు, ఇబ్బంది అవుతుంది, రెండు హ్యాండిల్ చేయలేని పరిస్థితి అలా ఏమైనా వస్తే ఇంకా వాళ్ళు చెప్పినట్లే ఇంకా. కానీ ఇప్పుడిప్పుడే కదా మీరు వెలుగులోకి వస్తున్నారు. ఫ్యామిలీ లేని వెలుగు ఎందుకు? ఓకే, నా ఒపీనియన్ అది. కరెక్టే. నేను చేసేదంతా నా ఫ్యామిలీ కోసమే కదా. సరే మా ఆయన కాంట్రాక్టర్, చదువుకోలేడు, నేను అంతో ఎంతో చదువుకున్నా, తెలివి ఉంది, టాలెంట్ ఉంది, మంచి వేలో వెళ్ళి నా పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనేది నా గోల్. సో వాళ్ళు లేని నేను ఎంత రీచ్ అయినా కూడా, ఎంత సాధించినా వేస్టే నాకు తెలుసు. మొత్తానికి అయితే ఒక వాల్యుబుల్ మాట చెప్పారు, ఫ్యామిలీ లేని వెలుగు ఎందుకని. అది నిజమే కదా మేడం. కరెక్ట్. సరే ఫ్రెండ్స్ ఉంటారు, డబ్బులు ఉంటాయి, సెలబ్రిటీ ఉంటాం, ఎన్ని రోజులు ఉంటాం, అవన్నీ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాయి కదా. కానీ మన ఫ్యామిలీ మనతో జీవితాంతం ఉంటుంది. అదే నాకు తెలిసి శాశ్వతం అనేది. మనం ఏది చేసినా ఫ్యామిలీ గురించి చేయాలి, మనం అందరం సంతోషంగా ఉండాలని చేయాలి తప్ప ఏదో మన పబ్లిక్కి ఎన్ని రోజులు నచ్చుతాం, ఈరోజు నేను నచ్చుతా, రేపు ఇంకొకరు అది వెళ్తూనే ఉంటుంది. కానీ మన ఫ్యామిలీని కోల్పోయినాక మళ్ళీ ఆ లైఫ్ మనకు రాలేదు కదా. ఓకే, ఇప్పుడు దాకా ఈ ఇండస్ట్రీలో, ఫోక్ ఇండస్ట్రీలో ఏదన్నా నెగిటివ్ ఏమన్నా ఉందా? ఇప్పటి వరకు లేదు. మీ మీద కానీ, ఆపోజిట్ వాళ్ళ వల్ల మీరు సఫర్ అవ్వడం కానీ? అదే చెప్పా కదా, ఆమెకి ఏం రాదు, ఎంట తిప్పుతున్నారు, వేస్ట్, అది అంతే, అదొక్కటే విన్నా, వేరే రకంగా ఏం లేదు. కానీ ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. అన్న వాళ్ళే నాతో పాటు కూడా మంచిగా ఉంటుంటారు, పాడతారు, ఆడతారు. వాళ్ళది కూడా తప్పు కాదు, నన్ను చూస్తే ఎవరైనా సైలెంట్గా ఉంటా కాబట్టి ఏం రాదని అనుకుంటారు. ఓకే, ఇప్పుడు మీ అబ్బాయిలను ఏం చేస్తారు మొత్తానికి? వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకోవాలి, కాకపోతే సమాజానికి చెడ్డ పేరు తీసుకురావద్దు, ఆడవాళ్ళని గౌరవించాలి, మంచి మనిషిలాగా ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ గురించి అంతా మాట్లాడుతున్నారు. అన్నదమ్ములున్నా సెక్యూరిటీ లేకుండా అయింది, తండ్రి ఉన్నా సెక్యూరిటీ లేదు, బయట సమాజంలోనూ లేదు, మనం ఎన్ని చూస్తలేదు న్యూస్లలో. అలా నా కొడుకులు కావద్దు అనేది నా ఒక చిన్న కోరిక. ఓకే, అమ్మాయిలు కూడా ఏం కరెక్ట్ ఉన్నారని కాదు, కొందరు ఉన్నారు, కొందరు మోసం చేయడం, అట్లా అన్ని జరుగుతున్నాయి కదా.
నా ఇంట్లో ఉన్నంత వరకైనా వాళ్ళనైనా మంచిగా చూసుకొని మంచిగా పెంచాలి, మంచిగా ప్రవర్తించేలాగా అని. ఓకే. ఎప్పుడైనా అనిపిస్తుందా అంటే ఇప్పుడు జనరేషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, అప్పుడు నాకేం తెలియని ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోవడం బెస్ట్? ఇదైతే నిజమే. ఇవన్నీ చూస్తే అమ్మో ఇలాంటి లైఫ్ కన్నా అదే బెటర్. కనీసం ఇప్పుడు నేను ఏం చేసినా కూడా కొంచెం ఒక క్లారిటీ ఉంటది. వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంతైనా చదువుకోవచ్చు, ఏదైనా సాధించవచ్చు. అమ్మ నాన్నల హెల్ప్ అంత ఉంది. కానీ వాళ్ళంతా మిస్యూజ్ చేసుకుంటున్నారు. కొందరికేమో అసలు ఆ కాలంలో మాలాంటి వాళ్ళకి చదివేయలే. అవును. అప్పుడు తెలియని వయసులలో పెళ్లిళ్ళు చేసుకుందాం, ఎన్నో కష్టాలు భరించినాం. ఇప్పుడు ఏదో నాకు తెలియంది కాబట్టి నేను బయటికి వచ్చి నేను ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో వచ్చిన. కానీ చాలా మంది రాలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వీళ్ళు ఇంకా ఏదైనా సాధించాలి అని కొంచెం బాధ అనిపిస్తుంది చూస్తే బయట. ఓకే. ఏం టెక్నాలజీ మేడం ఇది, మర్యాద లేకుండా బ్రతకడమా? అట్లా ఉన్నా వేస్టే. మనిషికి నిజంగా ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా రెస్పెక్ట్ కావాలి కదా, అది లేంది లేకపోతే ఉండలేము అసలు. వేస్ట్. మనం వెళ్ళినప్పుడు సరే మన గురించి మంచిగా మాట్లాడకుండా చెడుగా మాట్లాడకుంటే చాలు, ఇంకా మనం సక్సెస్ అయినట్లే. ఓకే. చెయ్యాలి సరే, మీరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి, ఒక్కరినే చేసుకోవాలి, ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. అట్లా కాకుండా నాకు ఫ్రీడమ్ లేదు, నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా అంటే నువ్వే ఆగమవుతావు. ఎవరిదేం పోతుంది, మన లైఫే నాశనం అవుతుంది కదా. మళ్ళీ మనకు వస్తుందా ఆ టైం, రిటర్న్ రాదు కదా. జీవితంలో ఒక్కసారి మచ్చబడ్డాక అది పోదు లైఫ్ లాంగ్. అది పడకుండా, ఆడపిల్ల అంటే ఎంత ఎదిగినా సరే ఆడపిల్లనే, ఒదిగే ఉండాలి, సాధించాలి, మనం అనుకున్న దాన్ని సాధించాలి. కానీ ఇట్లా బయట ఫ్రీడమ్గా తిరిగి ఇష్టం వచ్చినట్లు వేసుకొని తిరిగి అట్లా ఏం సాధించిన దండగే. ఓకే. చిరాకు వచ్చేస్తుంటదేమో ఈ జనరేషన్ చూస్తుంటే. నాకైతే నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు వీళ్ళకు పొగరు, అందం శాశ్వతం కాదు, డబ్బులు శాశ్వతం కాదు, ప్రవర్తననే ఉంటుంది మనతో పాటు ఉండేది. అదే లేనప్పుడు నువ్వు ఎంత అందంగా ఉండి, నువ్వు ఎన్ని డ్రెస్సింగ్ వేసుకొని, నువ్వు ఎంత తిరిగినా కూడా మీ అమ్మ నాన్నకు చెడ్డ పేరు తప్ప ఏమైనా మంచి జరుగుతుందా దాంట్లో? నేను పాతకాలం మనిషిని లేండి, కానీ అవే గోల్డెన్ వర్డ్స్ కదా. అమెరికాలో ఉంటారు కదా వాళ్ళు, చూడడానికి వాళ్ళు ఫారినర్స్ అయినా కూడా అక్కడ ఉన్నంత రెస్పెక్ట్ ఇక్కడ ఉండదు. మనం అక్కడ వెళ్ళినా కూడా మనల్ని పద్ధతిగా చూస్తారు. అదే మనం ఒక గల్లీలో వెళ్తే మనల్ని చూస్తారా? అందులో మన తప్పు కూడా ఉంటుంది. చూడడానికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కూడా పట్టించుకోరు, అంత ఎంత అందులో మన తప్పు ఉంటుంది. కాబట్టి నేను వెళ్ళినప్పుడు అమెరికాలో నాకు నచ్చిందంటే ఇదే, బాగా రెస్పెక్ట్ ఇస్తారు. ఏమో ఎక్కడో ఒక చోట జరగవచ్చు ఇన్సిడెంట్స్, బట్ నేను లాస్ ఏంజల్స్ వెళ్ళిన, చార్లెట్ వెళ్ళిన, DC వెళ్ళిన, ఓవర్లాండ్ వెళ్ళిన, అన్ని చోట్ల చూసినా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకంటే అక్కడ చాలా పద్ధతిగా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని కూడా చాలా పద్ధతిగా పెంచుతున్నారు. మన అన్ని పండుగలు జరుపుకుంటారు వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నలు గౌరవిస్తారు. అక్కడ వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్ మాత్రమే, కానీ మన తెలుగు సాంప్రదాయం ఇప్పటికీ అక్కడ కొనసాగుతుంది. మన దగ్గరనే ఇంకా కనిపించవు. అమ్మ నాన్నకు కూడా రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు, బట్ అక్కడ బాగుంది. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మీ? ఉన్నాయి, 2 సాంగ్స్ షూట్ అయినాయి, రిలీజ్ కొన్ని. నా ఛానల్కి ఒక 2 సాంగ్స్ అనుకున్నా. ప్రొడ్యూసర్ మీరేనా? నేనే పెట్టు. అంటే అవి బంజారానా తెలుగునా? తెలుగు, బంజారా కూడా పెడతా. ప్రజెంట్ అయితే తెలుగు సాంగ్స్ అనుకున్నా, తెలుగు వాళ్ళ మధ్యలోకి వెళ్దాం. ఇప్పుడు ఓన్ ఛానల్ తప్ప మిగతా ఏముంది ఇంకా? మళ్ళీ అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకు? ఈవెంట్స్ చేయడానికి. వెళ్ళొచ్చినాం కదా, 40 days వెళ్ళొచ్చినాము. సో మళ్ళీ బతుకమ్మ, బోనాలు ఇలా జరుగుతూనే ఉంటాయి కదా. సో అక్కడ కూడా మన వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని. ఓకే. ఇక్కడ తెలంగాణలో చాలా మంది అయిపోయారు, అక్కడ కూడా వెళ్దాం. అంటే ఈ సీజన్ లో వెళ్తున్నారా? బతుకమ్మ అప్పుడు వెళ్తా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మళ్ళీ అమెరికాకి వెళ్ళండి. అక్కడ నిజంగా మీరు అన్నట్టుగా సాంప్రదాయం అదంతా మన ఇండియన్స్ కోసం కానీ ఇదంతా ఈ ట్రెడిషన్ కోసం కానీ మస్తు వెయిట్ చేస్తారు వాళ్ళు. అవును కదా. అసలు మనల్ని ఆర్టిస్టులని ఇక్కడ ఎవరు దేకరు కానీ ఆడ పోతే దేవుళ్ళ లాగా చూసుకుంటారు. ఎయిర్పోర్ట్ లో వచ్చిందంటే మళ్ళీ ఏ షాపింగ్కి వెళ్ళాలన్నా within seconds లో కార్ తీసుకొని వస్తారు. అసలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. మా టీం మొత్తాన్ని 40 days మేము బిగ్ బాస్ హౌస్ అనుకోండి, 40 days ఒకే ఇంట్లో ఉన్నాం. కింద అందరం, నేను, పల్సర్ బైక్, ఝాన్సీ, మౌనిక, లావణ్యక్క, మేమందరం వంట చేసేవాళ్ళం. అన్నయ్య వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చి తిన్నాక ఇంకెవరి బెడ్రూమ్లలో వాళ్ళు. మా అమ్మాయిలకు మొత్తం ఒక బెడ్రూమ్, వాళ్ళకి 2, అలా మొత్తం 40 days ఉన్నాం మేము కలిసి. ఓకే. ఫ్యామిలీ లాగా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. థ్యాంక్ యూ. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.